సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అప్పట్లో హీరోనా అలరించిన ఆయన ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. దర్శక రచయితలు నరేష్ కోసమే ప్రత్యేక పాత్రలు రాసుకుంటున్నారంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా సక్సెస్ లో భాగమైన నరేష్ ఇప్పుడు హే భగవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గురువారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హే భగవాన్ సినిమాలో సుహాస్, శివానీ నగరం జంటగా నటించారు. ఇందులో నరేష్ తో పాటుగా యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్లో నాట్ ఏ ట్రైలర్ పేరుతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి హీరో సాయి దుర్గతేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరల్లోనే కనిపిస్తున్నారని అన్నారు. వాలంటైన్ వీక్ లో భాగంగా ఇవాళ హ్యాపీ హగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ స్టేజ్ మీద పురుషులందరికీ హగ్ ఇచ్చిన నరేష్ శివానీ నగరం స్రవంతి దగ్గరకు వచ్చి ఆగిపోయారు. మిమ్మల్ని కూడా హగ్ చేద్దామనే వచ్చాను, కానీ మీరిద్దరూ లక్షణంగా చీరలు కట్టుకుని వచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత చాలా మంది స్టేజ్ మీద చీరలు కట్టుకునే కనిపిస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు ఆడవాళ్ళని హగ్ చేసుకోకూడదు, కాబట్టి మీరిద్దరే హగ్ చేసుకోండి అని నరేష్ అన్నారు. యాంకర్ గీతా భగత్ డ్రెస్ ని కూడా భారతీయ సంప్రదాయకంగానే పరిగణిస్తున్నానన్నారు. అమ్మా, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను, కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు, కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది హగ్ డే రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టారని, అదే కిస్ డే రోజు పెట్టుంటే బాగుండేదని చమత్కరించారు. హే భగవాన్ ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ అని, కొత్తదనం కోరుకునే రివ్యూర్స్ కు ఖచ్చితంగా నచ్చుతుందని నరేష్ అన్నారు. నటుడు శివాజీ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను చాలా మంది సినీ ప్రముఖులు ఖండించారు. శివాజీపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు శివాజీ వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నరేష్ మహిళల వస్త్రధారణపై కామెంట్స్ చేసినట్టు అర్థమవుతుంది.